ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే సూపర్ కంపారిజన్ వీడియో. ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 24,000 ఎందుకన్నాను అంటే దీంట్లో మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 8+ 128GB సుమారుగా 24,000 రూపాయలు ఖరీదు చేయడం జరుగుతుంది. బట్ అదే ఇది బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు కేవలం 20,999 అంటే 21,000 రూపాయలకు రావడం జరుగుతుంది. సో దీంట్లో రెండు కామన్ గా ఉన్నటువంటి వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 8+ 256GB వేరే ఇక్కడ మీకు మోటరోలాలో వచ్చేటప్పటికే 21,000 రూపాయలకు వస్తే వేరే అదే మీకు నథింగ్ ఫోన్ 3A లో వచ్చేటప్పటికే సుమారుగా 25,000 రూపాయల దాకా వెళ్ళడం జరుగుతుంది. అంటే అదనంగా ఇక్కడ ఒక 4,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అసలు ఆ 4,000 రూపాయలకి నిజంగా ఇది వర్త్ అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో దేన్ని చూస్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అఫ్ కోర్స్ మోడల్స్ అర్థమైనాయి కదా. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ నథింగ్ ఫోన్ 3A ప్రో కాదు 3A మాత్రమే. హాయ్ దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఇది ఒక చిన్న స్వీట్ బాక్స్ లాగా ఉంటుంది. అంటే ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఎస్ దీంట్లో మీకు వచ్చేటప్పుడు కేవలం ఫోన్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ టైప్ సి టు టైప్ సి కేబుల్ తో పాటు కొంత యూజర్ మాన్యువల్స్ అంతే. ఇక దీంట్లో మనకి చార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు. మోటరోలా మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇందులో మనకు ఒక మొబైల్ ఫోన్ అలాగే 68 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ టైప్ సి టు టైప్ సి కేబుల్ తో పాటు యూజర్ మాన్యువల్ అలాగే సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఈసారి వీళ్ళు కూడా కొంచెం కక్కుర్తి పడ్డారు. దీనిపైన ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ గానీ అలాగే TPU కేస్ గానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. వేరే ప్రీవియస్లీ మనకైతే ప్రొవైడ్ చేశారు కాస్ట్ కటింగ్. బట్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అదేంటనేది మన వీడియోలో చూస్తూ నిదానంగా మాట్లాడుకుందాం. ఇక ఫోన్స్ ని కంపేర్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఫిజికల్ ఓరియో అలాగే డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా డిజైన్ ఎస్థెటిక్స్ లో రెండు కూడా యూనిక్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కొంతమందికి మోటరోలా నచ్చుతుంది, కొంతమందికి నథింగ్ ఫోన్ నచ్చుతుంది. ఎందుకు అనేది కూడా నేను డీటెయిల్ గా చెప్తాను. మోటరోలాలో మీకు బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు కంప్లీట్లీ వీగన్ లెదర్ ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా మనకి కర్వ్డ్ స్క్రీన్ రావడంతో పాటు దీంట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. అండ్ సైడ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. కానీ ఇందులో మనకి IP68 69 తో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో ఫోన్ ఎప్పుడన్నా పొరపాటున ఇట్లా కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ప్రసక్తే లేదు. ఈవెన్ ఇదే కాదు రైనీ సీజన్ లో బయటికి వెళ్ళి తీసుకొని వాడుతున్నా కానీ అక్కడ వెట్ టచ్ ఫీచర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో టచ్ కూడా ప్రాపర్ గా వర్క్ అవడం జరుగుతుంది. ఈవెన్ ఫోన్ తడుస్తున్నా కానీ వేర్ నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికి IP64 రేటింగ్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అంటే జస్ట్ స్ప్రిల్ ప్రూఫ్ అంతే. బట్ వర్షంలో తడిచింది అన్నట్లయితే ఎక్కువ వాటర్ లోపల పోయినాయి అంటే ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఇచ్చారు. కాకపోతే డిజైన్ ఎస్థెటిక్స్ విషయానికి వచ్చారు అన్నట్టు ఇక్కడ మనకి సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. కొంచెం యూనిక్ లుక్ అండ్ దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లిఫ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అదేనండి మనకి నోటిఫికేషన్ కోసం లేదంటే ఫోన్ కాల్ వస్తే మనకు చేసుకోవడం కోసం ఇలాంటి వాటిలో ఇది మనకు బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. బట్ ఇది ఫ్లాట్ స్క్రీన్ అండోయ్. ఇక డిస్ప్లేస్ విషయానికి వద్దాం. సో రెండిటిలో కూడా మనకి AMOLED డిస్ప్లేస్ మనకు ప్రొవైడ్ చేశారు. రెండిటిలో కూడా మనకి 10-bit ప్యానల్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ 6.7 ఇంచెస్ తీసుకొస్తే ఇక్కడ 6.77 ఇంచెస్ అంటే 0.07 ఇంచ్ ఇది మనకు కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. కాకపోతే దీంట్లో మనకి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేని ఇస్తే ఇందులో మనకు కేవలం ఫుల్ HD డిస్ప్లే మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే రెండిటిల్లో కూడా మనకి 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోనే మనకు రావడం జరుగుతుంది. ఇక డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వచ్చారు అంటే ఇది మనకి మినిమం అంటే రెగ్యులర్ గా ఇండోర్ కండిషన్స్ లో మీరు చూసారంటే 1500 నిట్స్ దాకా వెళ్తే వేరే ఇది వచ్చేటప్పటికే 1300 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. మాక్సిమం హై బ్రైట్నెస్ మోడ్ లో వచ్చేటప్పటికే మీకు మోటరోలా 4500 నిట్స్ దాకా వెళ్తే వేరే ఇక్కడ నథింగ్ ఫోన్ 3 వచ్చేటప్పటికి అప్ టు 3000 నిట్స్ దాకా మనకు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. సో అవుట్డోర్ విజిబిలిటీ కూడా బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు నథింగ్ ఫోన్ 3A కన్నా గానీ. సో ఓవరాల్ గా డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నేను ఓవర్ ద నథింగ్ మోటరోలా సజెస్ట్ చేస్తాను. ఇక ఆడియో డిపార్ట్మెంట్ కూడా కంపేర్ చేద్దాం. రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిటిలో ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. బట్ మోటరోలా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి డాల్బీ అట్మాస్ ఆడియో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు ఆ డాల్బీ అట్మాస్ కి సంబంధించినటువంటి ఫీచర్ కూడా మీకు ప్రైమరీ అయినట్లయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ రెండిటిలో కూడా వైర్ అండ్ వైర్లెస్ ద్వారా హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఆడియోలో కూడా కొంచెం మీకు అంటే ఒకవేళ మీరు కంటెంట్ పరంగా ఎక్కువగా వాచ్ చేస్తుంటారంటే బెటర్ డిస్ప్లే విత్ బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే నథింగ్ ఫోన్ 3A కన్నా కానీ మీకు ఇక్కడ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో రెండిటిల్లో కూడా మనకి డిఫరెంట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. వేరే మోటరోలా మీకు వచ్చేటప్పటికే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ యూజ్ చేస్తే ఇందులో మీకు Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ అయితే మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు పెర్ఫార్మెన్స్ లో పెద్ద
పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా 7 lakhs ప్లస్ యాన్యుటీ బెంచ్ మార్క్ స్కోర్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు ఇక్కడ కొంచెం స్లైట్ గా ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు, గేమింగ్ కూడా నేను ఆడుతుంటాను అన్నట్లయితే కనుక వేర్ మీకు ఇక్కడ నథింగ్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఎందుకంటే క్వాల్కమ్ మీకు బెటర్ ట్యూనింగ్ ఉంటుంది కంపేర్ టు మీడియాటెక్ కన్నా గానీ. ఒకవేళ గేమింగ్ పరంగా కాదు, నేను రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో టాస్క్లు ఇట్లాంటి వాటిలో చూసుకుంటాను అన్నట్లయితే ఆల్మోస్ట్ రెండు ఆ పెర్ఫార్మెన్స్ ఒకే రకమైనటువంటి ఈక్వల్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రెండింటిలో కూడా LPDDR 4x టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ ని యూజ్ చేశారు. రెండింటిలో కూడా UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా సిమిలర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్క గేమింగ్ తప్ప ఆ గేమింగ్ లో కూడా ఆల్మోస్ట్ 90% ఇది ప్రొవైడ్ చేయగలదు. ఒక 10% ఇది కొంచెం బెటర్ స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయగలదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ UI తో మనకు రావడం జరుగుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ రెండిటిలో కూడా 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు OS లో ఫ్రీక్వెంట్ అప్డేట్స్ విషయానికి వచ్చారంటే నథింగ్ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు మోటరోలా మనకు చాలా లాగ్ ఉంటుంది వీళ్ళ OTA అప్డేట్స్ పుష్ చేయడంలో. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకొని చూస్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఒకవేళ ఈ రెండిటిలో ఒకటి కంపేర్ చేయాలి అన్నట్లయితే కనుక నేనైతే నథింగ్ ని చూస్ చేసుకుంటాను ఓవర్ ద మోటరోలా ఫోన్ కన్నా గానీ. ఇక స్పెషల్ ఫీచర్ విషయానికి వచ్చారంటే వీళ్ళు ఎసెన్షియల్ కీ అని మనకు ఒక ఫీచర్ ని తీసుకొచ్చారు. దీని గురించి వీళ్ళు ఆల్రెడీ ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేసాం అనుకోండి, ఇది స్క్రీన్ షాట్ తో పాటు కొంత నోట్స్ ని మనం యాడ్ చేసుకొని మనం ఫర్దర్ గా స్టోర్ చేసి దీన్ని దానికి సంబంధించినటువంటి రకరకాల పనులకు యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. ఇంకా ఇది పబ్లిక్ లోకి వచ్చినా కానీ ప్రాపర్ గా ఎవరు యూజ్ చేయట్లేదు, రికగ్నైజ్ చేయలేదనే నా అభిప్రాయం. వేర్ ఇందులో మీకు మోటరోలాలో వచ్చేటప్పటికి అదనంగా మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. సో మనము బేస్ వేరియంట్ మొబైల్ ఫోన్ తీసుకుని కూడా అప్ టు 1 TB దాకా మనం మెమరీ కార్డ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. వేర్ అలాంటి ఫీచర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. దీనికి ఒక యూనిక్ ఫీచర్ ఉంది, దీనికి ఒక యూనిక్ ఫీచర్ ఉంది. బట్ ప్రాక్టికల్ గా రియాలిటీకి వచ్చేటప్పటికే రెగ్యులర్ గా ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యేది మెమరీ కార్డే కాబట్టి ఈ ఫీచర్స్ లో కూడా నేను మోటరోలా పిక్ చేసుకుంటాను కంపేర్ టు నథింగ్ ఫోన్ 3A కన్నా గానీ. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ప్రైమరీ సెన్సార్ రెండింటిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఇక్కడ సోనీకి సంబంధించినటువంటి లిటియా 700C సెన్సార్ ని యూజ్ చేస్తే వేరే ఇక్కడ మనకి సామ్సంగ్ కి సంబంధించినటువంటి సెన్సార్ ఏదో యూజ్ చేశారు. ఎక్కడ ఏంటనేది క్లియర్ గా వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఫోటోగ్రాఫ్ ప్రైమరీ సెన్సార్ తోటి క్యాప్చర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మోటరోలా అలాగే నథింగ్ రెండు ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి అనే చెప్పొచ్చు. బట్ కొంచెం న్యాచురల్ రియాలిటీకి దగ్గరగా మీరు చూసారంటే నథింగ్ ఫోన్ బాగా అనిపిస్తూ ఉంటుంది. మోటరోలా కొంచెం బూస్ట్ చేసి అలాగే కొంచెం ప్రాసెస్ చేసి మనకు చూపిస్తున్నటువంటి ఫీల్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే మోటరోలా మీకు వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ ఇస్తే వేరే ఇందులో వచ్చేటప్పటికి మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ని తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. సో రెండు కూడా డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది అండ్ వీటికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. బట్ ఇక్కడ నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికే మరొక టెలిఫోటో లెన్స్ ను కూడా మనం ముందు తీసుకొని రావడం జరిగింది. బేసిక్ గా దీని వల్ల అడ్వాంటేజ్ అంటే పోర్ట్రేట్ లో 2x లేదా 4x లో మీరు ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ ని మీరు ఇందులో అయితే క్యాప్చర్ చేయొచ్చు. కానీ దీంట్లో కొంచెం వార్మ్ టోన్ అలాగే రెడ్డిష్ గా రావడం జరుగుతుంది. వేరే ఇందులో మనకి అలాంటి టెలిఫోటో లెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరగలేదు. అండ్ ఫ్రంట్ రెండింటిలో కూడా మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాస్ తీసుకొస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్ అని నేను చెప్తాను. బట్ కెమెరా సెంట్రిక్ గా ఈ రెండింటిలో ఒక ఫోన్ చూసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కొన్ని సెగ్మెంట్స్ లో కొన్ని ఎలిమెంట్స్ లో నాకు మోటరోలా బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు నథింగ్ కన్నా గానీ. కొన్ని సెగ్మెంట్స్ లో నాకు మోటరోలా కన్నా గానీ నథింగ్ ఫార్ బెటర్ అనిపిస్తుంది. బట్ ఎనీవే ఎడిషనల్ లెన్స్ ఉండటం వల్ల ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ ఉండటం వల్ల పోర్ట్రేట్ మెయిన్ ప్రయారిటీగా క్లిక్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు నథింగ్ నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో టెలిఫోటో లెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వేరే అలాంటి ఫీచర్ అయితే ఇందులో లేదు. అండ్ బై ద వే వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రెండింటిలో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు 4K వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఛార్జింగ్ అండ్ బ్యాటరీ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నథింగ్ ఫోన్ 3A లో వచ్చేటప్పటికి మీకు 5000 mAh వస్తే ఇక్కడ 5500 mAh, ఇక్కడ ఒక 500 mAh మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయలేదు వీళ్ళైతే మనకు చార్జర్ బాక్స్ లో ఇచ్చారు 68 watts అండ్ 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది 19 minutes లో కంప్లీట్ చేస్తే ఇది 22 minutes. ఎందుకంటే ఇక్కడ ఒక 500 mAh ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఇది అరౌండ్ 55 minutes తీసుకుంటే ఇది అరౌండ్ 56 minutes దాకా టైం తీసుకుంటుంది. సో ఛార్జింగ్ టైమ్ లో పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏం లేదు. కానీ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది ఆల్మోస్ట్ 1.5 day వస్తుంది. వేరే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 1 day అయితే కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ హెవీ యూజర్ అంటే ఇది ఖచ్చితంగా సాయంత్రం వెళ్ళేటప్పుడు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే ఇది ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఛార్జ్ చేసుకున్న దాకా ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ బ్యాకప్ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక వేరే మీకు ఇక్కడ మోటరోలా కొంచెం బెటర్ ఉండేటువంటి కొంచెం 500 mAh పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు నథింగ్ ఫోన్ 3A కన్నా గానీ. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మోటరోలా మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా డ్యూయల్ బ్యాండ్ ఉంటుంది.
ఉంటుంది. ఇక్కడ వైఫై 6 ఇస్తే ఇక్కడ వైఫై 6 ఇచ్చారు, బెటర్ సిగ్నల్ రిసెప్షన్ ఉంటుంది. అండ్ రెండిటిలో కూడా మనకు బ్లూటూత్ 5.3 టెక్నాలజీస్ ని యూజ్ చేశారు. అండ్ మీకు రెండిటిలో కూడా ఐఆర్ బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంట్లో మీకు NFC ఉంటుంది, మోటరోలా మీకు NFC అయితే ఉండదు. సో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అని అంటాను. బట్ NFC మీకు ప్రయారిటీ అయినట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు నథింగ్ చూస్ చేసుకోవచ్చు ఓవర్ ద మోటరోలా ఫోన్ కన్నా గానీ. ఇక ఫైనల్ కంక్లూజన్, అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏ మొబైల్ ఫోన్ బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మంచి డిస్ప్లే విత్ మంచి ఆడియో విత్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్, ముఖ్యంగా కర్వ్డ్ స్క్రీన్ అండ్ వీటితో పాటు ఆల్మోస్ట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, అంటే రఫ్ అండ్ టఫ్ వాడినా కానీ నాకు ఫోన్ ఏం కాకూడదు, అలాంగ్ విత్ వెట్ టచ్ టెక్నాలజీ కూడా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ మోటరోలా బెటర్ ఉంటుంది. అలా కాదు నాకు మంచి కెమెరా ఫోన్ కావాలి, నాకు వీటన్నిటికన్నా కెమెరా మెయిన్ ప్రయారిటీ, ముఖ్యంగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కావాలి అండ్ యూనిక్ డిజైన్ తో పాటు మనకి బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైట్స్, ఎసెన్షియల్ బటన్, NFC మెయిన్ ప్రయారిటీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా నాకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు చార్జర్ లేకపోయినా పర్వాలేదు అన్నట్లయితే కనుక వేర్ మీకు ఇక్కడ నథింగ్ ఫోన్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ నన్ను అడిగితే అంటే యాక్చువల్ గా మనం ఎప్పుడు కూడా ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ గురించి ఎత్తుకుతూ ఉంటాం. సో ఒక గ్లిఫ్ లైట్స్, NFC అలాగే టెలిఫోటో లెన్స్ వదిలేశారు అన్నట్లయితే గనక వేర్ మీకు మోటరోలా చాలా 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 అమౌంట్ సేవ్ అవుతుంది. ఎందుకంటే దీని మీద ఇది ఒక 4000 రూపీస్ ప్రైస్ ఎక్కువ, మళ్ళీ చార్జర్ ని కూడా కొనాలి 1500 రూపీస్ పెట్టి. సో మళ్ళీ అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 5500 రూపీస్ ఎక్సెస్ గా మనం పే చేయాలి. అది కూడా కాంప్రమైజ్డ్ బిల్డ్ క్వాలిటీ, లైక్ దీంట్లో మనకి IP64 ఇచ్చారు, 68, 69 దీనిలో లాగా ఇవ్వలేదు. అండ్ దీంట్లో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లేదు, దీంట్లో మిలిటరీ గ్రేడ్ ఉంది. ఎందుకంటే మనం మొబైల్ ఫోన్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కదా. సో మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని, మీ మ్యాండేట్స్ ని బేస్ చేసుకొని మీ ఫోన్ మీరైతే చూస్ చేసుకోండి. బట్ ఈ రెండింటిలో ఒక మొబైల్ ఫోన్ ని సెలెక్ట్ చేయాలంటే గనక నేనైతే మోటరోలా కంపేర్డ్ టు నథింగ్ ఫోన్ 3A కన్నా గానీ మీరైతే ఏది పిక్ చేస్తారో లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.